నమస్కారం. ఇదిరా మ్యాటర్‌కి స్వాగతం. 5 ఏళ్ల క్రితం జరిగిన బాబాయ్ గొడ్డలిపోటు కథ కంచికి చేరే సమయం వచ్చిందా? అబ్బాయి ఇంటి గుట్టు బయటపడే సమయం ఆసన్నమైందా? ఒకప్పుడు అధికారం తెచ్చిపెట్టిన అదే మర్డర్ కేసు ఇప్పుడు తన పదవికే ఎసరు తెస్తోందా? అంటే అవుననే అనిపిస్తుంది. ఈరోజు సునీతారెడ్డి సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, అవినాష్ రెడ్డి నిందితుడు అంటూ ఆరోపించిన ఆమె ఇప్పుడు స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేసింది. అంటే ఆయన్ని కూడా విచారించాలి సిబిఐ, ఆయన్ని విచారిస్తే అసలు దోషులు బయట వస్తారు అన్నట్టుగా ఆరోపిస్తుంది. అంటే ఆయన మీద ఆరోపణలు గుప్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి పైన. అంటే ఈ విషయంలో హత్య జరిగిన తర్వాత గొడ్డలతో నరికారు అన్న విషయాన్ని తొలుత జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్తుంది. మరి ఆయనకి ఎలా తెలుసు హంతకులు గొడ్డలు వాడారన్న విషయం? ఆయనకి ఎలా తెలుసు? అదేవిధంగా హత్య జరిగిన క్రమాన్ని కూడా ఆయన పూసగుచ్చినట్టు వివరించాడు. ఇదంతా ఆయనకి ఎలా తెలుసు? ఒకటి, ఆయనైనా చేయించుండాలి. 2, చేయించిన వాళ్ళకి మద్దతైనా ఇస్తుండాలి. లేదా ఆయనకి విషయం మొత్తం ముందే తెలుసుండాలి, జరగబోయే విషయం ముందే తెలుసుండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుండాలి అన్నట్లుగానే ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నేనైతే ఆయన చెప్పే విషయంలో నేనైతే పూర్తిగా ఆయన చేశాడో నేను చెప్పను, కాబట్టి ఆయన విచారించాలి, ఆయన విచారిస్తే అసలు విషయాలు బయట వస్తాయి అంటున్నది. అలాగే విజయసాయి రెడ్డి దీన్ని ముందుగా ఇంత పెద్ద మర్డరు అంటే దారుణంగా నరికి చంపిన తర్వాత రక్తపు మడుగులో పడున్న ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి దీన్ని గుండెపోటు అని ఎలా చెప్పాడు? ఆయన ఎందుకు విచారించలేదు ఇప్పటిదాకా సిబిఐ అని క్వశ్చన్ చేస్తుంది ఆమె. అదేవిధంగా ఆమెకు ఎదురైన అనుభవాలు ఈ పోరాటంలో, అంటే ఆమె తొలి నుంచి ఆమెకు అనుమానం మొదలైన తర్వాత తొలి నుంచి ఆమెకి ఎదురైన అనుభవాలన్నింటినీ, ఆమె ఈ పోరాటంలో ఆమెకు ఎదురైన అనుభవాలన్నింటినీ పూసగుచ్చాడు, వివరించారు. 1:10 ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం జరిగింది ఈ మర్డరు. అంటే 2019 మార్చి 15 జరిగింది. కానీ 5 ఏళ్ళు జరిగింది. ఈ 5 ఏళ్ల పాటు మా అన్నే అధికారంలో ఉన్నాడు, కానీ నిందితులకి శిక్ష పడట్లేదు, నిందితులను తప్పిస్తున్నాడు మా అన్నే. ఆరోపణలు ఎందుకు తప్పించాల్సి వస్తుంది? తప్పించాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది? ఆయన ప్రమేయాన్ని కూడా కొట్టిపారేయలేము అన్నట్టుగా చెప్తుంది పూర్తిగా. అంటే అందరినీ, అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అటు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య, అవినాష్ రెడ్డి, అందరినీ విచారించాలని కోరుతుంది. అవినాష్ రెడ్డిని ఎటు సిబిఐ నిందితుడిగా ప్రకటించింది. ఇంకా వెంటనే ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. మిగతా వాళ్ళని కూడా విచారిస్తే పూర్తి వివరాలు బయట వస్తాయి, అసలు దోషులు బయట వస్తారు అని చెప్తుంది. ఇవన్నీ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండకూడదు అని చెప్తుంది. అంటే తనకి ఇప్పటివరకు సపోర్ట్గా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెప్పిందంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ నేతలు, అన్ని పార్టీల నేతలు, అలాగే మీడియా వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెప్పింది. చివరగా జనానికి విజ్ఞప్తి చేసింది, తనను నమ్మితే జగన్మోహన్ రెడ్డి ఓడించండి, తనకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, అధికారంలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి అని విజ్ఞప్తి చేసింది. స్ట్రైట్గా వైసీపీకి ఓటు వేయకండి, వైసీపీని ఓడించండి, వాళ్ళని అధికారం నుంచి తప్పించండి అని కోరింది జనాల్ని. ఇంకా ఆమె ఎన్నికల్లో పోటీ విషయం కూడా ఇప్పట్లో ఏం చెప్పలేను, పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాను అన్నట్టుగా చెప్పింది ఆమె. సరే, ఆమె పోటీ విషయం ఎలా ఉన్నా కానీ చెప్పిన ఆమె బయట పెట్టిన విషయాలు అయితే మాత్రం సంచలనం అని చెప్పచ్చు. అంటే దీంతో పాటు ఇంకా అనేక విషయాలు ఉండొచ్చు, కానీ ఇది ప్రధానమైన పాత్ర పోషించింది. ఎందుకంటే కరెక్ట్గా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇదే మూమెంట్లో, అంటే 40 రోజులకు ముందు, ఎన్నికలు జరగడానికి 40 రోజుల ముందుగా ఈ హత్య జరిగింది. దీన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఆ రోజు సునీతారెడ్డిని కూడా జగన్మోహన్ రెడ్డి బాగా ఉపయోగించుకున్నాడు. ఆమె చేత స్టేట్మెంట్లు ఇప్పించాడు, చంద్రబాబు మీద డైరెక్ట్ ఆరోపణలు చేయించాడు ఆమె చేత, సునీతారెడ్డి చేత. అంటే ఆమెను నమ్మించాడు. అంటే ఆమె చెప్పిన విధానం, ఈరోజు ఆమె చెప్పిన విధానము ఆ రోజు పూర్తిగా నమ్మిందట ఆమె. అంటే ఆమె చుట్టూ కూడా ఏదో ఒక వీళ్ళు పోలీసులు హెచ్చరిస్తున్నట్టు హంతకులు, నేరస్తులు వీళ్ళంతా మన చుట్టే ఉంటారు, వాళ్ళు గుర్తించడం చాలా అవసరం అన్నట్లుగా ఆ రోజు హంతకులంతా నా చుట్టే ఉన్నారు, కానీ నేను గుర్తించలేకపోయాను. ఆ రోజున క్రమక్రమంగా అసలు ఏం జరిగింది అనేది నాకు అర్థమయ్యేసరికి అంతా చేయి దాటిపోయింది. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇక్కడ 5 ఏళ్ళు మా అన్న అధికారంలో ఉన్నా కానీ ఈ కేసు విషయం తేలేదు. ఒక మర్డర్ కేసును ఛేదించడానికి 5 ఏళ్ళ, అది అందులో సిబిఐకి ఇంత నత్తనడకం సాగాల ఎంక్వైరీ అని ఆమె ప్రశ్నిస్తుంది. ఈ విధంగా అప్పటి నుంచి జరిగిన విషయాలను ఆమె చెప్పుకొని వచ్చిన విధానం, వీటన్నిటిని బట్టి ఇప్పుడు అదే, అంటే 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డిని పదవిలో కూర్చోబెట్టిన అదే మర్డర్ కేసు, వివేకానందుని మర్డర్ కేసు, ఈరోజు ఆయన పదవి నుంచి పక్కన ఆయన పదవికి ఎసరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది.
అసలే మూలిగే నక్కలాగా ఉన్న ఆ పార్టీ పరిస్థితి పైన ఇప్పుడు తాటిపండులా ఈ ఇష్యూ వచ్చి పడింది. అంటే సునీతా రెడ్డి ఆరోపణలు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి వీటిలన్నింటిని ఎలా ఫేస్ చేస్తాడో ఇవన్నీ కూడా. ఇక వైసీపీ నాయకుల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంకా సునీతా రెడ్డే టార్గెట్ అవ్వద్దు వీళ్ళకందరికీ. అంటే ఇంకా కాలకేయుల బ్యాచ్ బరిలో దిగుతుంది. వైసీపీ కాలకేయుల బ్యాచ్, సోషల్ మీడియా కాలకేయుల బ్యాచ్ బరిలో దిగుతుంది. ఒక్కొక్కరుగా బయట వస్తూనే ఉంటారు. నాయకులందరూ ఇంక వరుసగా బయట వస్తారు. ముందుగా రోజా వస్తుంది. అంటే ప్రతిసారి మామూలుగా జరిగేది ఆ వరుస క్రమం. ముందుగా రోజా, ఆ తర్వాత అంబటి రాంబాబు, ఆ నెక్స్ట్ కొడాల నాని, ఆ తర్వాత పేర్ని నాని, ఇంకా వరుసగా వస్తారు. వరుసగా అసలు స్పందించాల్సిన మనిషి మాత్రం స్పందించడు. ఆయన ఎప్పుడు స్పందించడు. ఇప్పుడు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఆయన మీద హత్యారోపణ, ఇది చిన్నా చితగా ఇది కాదు కదా, హత్యారోపణ చేసింది కూడా స్వయంగా ఆయన చెల్లెలు చేసిన హత్యారోపణకు కూడా ఆయన స్పందించడు. ఆయన ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టడు సహజంగానే. ఏ ఆరోపణకి స్పందించడు. ఇంకా వీళ్ళే స్పందించాల్సినంత సజ్జల రామకృష్ణారెడ్డి ముందుగా వీళ్ళందరి తర్వాత ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వాయిస్ వినిపిస్తాడు. మరి ఆయన ఏమనుకుంటాడో ఏంటో కానీ దేని గురించి స్పందించడు. ఇవన్నీ ఇంకా చూడాలి. ఇంకా వాళ్ళంతా ఇంక విరుచుపడుతుంది. సోషల్ మీడియాలో ఉన్నారు ఇంక ఇటు పాయింట్ టు పాయింట్. ఇవన్నీ చంద్రబాబు నాయుడు డ్రామా. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చాడు, చదవమన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆమె కూడా అనేది కదా, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి వీళ్ళకందరూ కృతజ్ఞతలు చెప్పింది. వాటిని బాగా ఉపయోగించుకుంటారు వీళ్ళు. ఇంకా చూడు ఆమె చెప్పింది చంద్రమోహన్ రెడ్డి అంటే ఆమె రాజకీయాల్లో లేదు, ఆమెకు రాజకీయాలు తెలియవు కాబట్టి ఆమె క్యాజువల్గా ఆమె సహాయ సహకారం, ఆమె సానుభూతి ప్రకటించిన వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పుకునింది. వాటిని ఉపయోగించుకొని ఇంక వీళ్ళంతా కూడా రెచ్చిపోతారు. ఇంకా వాళ్ళ వీరోచిత విధ్వంసకాండని చూడాల్సి ఉంటుంది. ఇంకా సోషల్ మీడియా మొత్తం మోగిపోద్ది. ఆమె సునీతా రెడ్డి పైన విపరీతమైన ట్రోలింగ్తో, ఆమె పైన దాడులతో మోతెక్కిపోద్ది. ఇంక చూద్దాం ఇంక వాళ్ళ వీరోచిత విన్యాసాలండి. ఇది మ్యాటర్.